ఒకప్పుడు హీట్ పెంచిన సమ్మర్ సీజన్ ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్ళినట్టే కనిపిస్తోంది. స్టార్ల సినిమాల కొరత మధ్య కంటెంట్ ఉన్న చిన్న సినిమాలే ఈ సీజన్ని నిలబెట్టే పరిస్థితి వచ్చిందా? మరి ఈ సమ్మర్ నిజంగానే డల్గా ముగుస్తుందా, లేక అనూహ్యంగా ఏదైనా సినిమా బ్లాక్ బాస్టర్గా నిలుస్తుందా? ఉగాదికి వచ్చిన పవర్ స్టార్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్, ఇక వచ్చే నెలలో రిలీజ్ అవుతున్న పెద్ది, డెకాయిడ్ తప్ప హై బడ్జెట్ సినిమాల జోరు కనిపించడం లేదు. మరి ఈ సమ్మర్ ఎందుకు ఇలా సైలెంట్ అయింది? ఈ రెండు సినిమాలు ఎంతవరకు సీజన్ ని సేవ్ చేస్తాయి? సమ్మర్ అంటే థియేటర్ల దగ్గర జనం క్యూలు కనిపించాలి. స్టార్ హీరోల భారీ ఓపెనింగ్స్, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ఇవన్నీ ఈ సీజన్ స్పెషాలిటీ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్ద సినిమాలు వాయిదా పడటం, షూటింగ్స్ పూర్తి కాకపోవడం వల్ల సమ్మర్ వెలవెలబోతోంది. గత 2 ఏళ్ల నుంచి ఇదే ట్రెండ్ కనిపించగా ఇప్పుడు 2026 సమ్మర్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఉగాది కానుకగా వచ్చిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గా పలకరించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పవన్ కళ్యాణ్ మార్క్, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్, ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సమ్మర్ స్టార్ట్ కి బూస్ట్ ఇచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలి. ఇక ఏప్రిల్ 30న రిలీజ్ కి సిద్ధమవుతున్న సినిమా పెద్ది. ఈ సినిమా మీద కూడా మంచి బజ్ ఉంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ కంటెంట్ పరంగా స్ట్రాంగ్ గా ఉంటుందని టాక్. స్టార్ హీరో సినిమా కంటెంట్ ఉంటే సూపర్ సక్సెస్ వస్తుంది. సమ్మర్ సీజన్ తోడైతే బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ గేమ్ చేంజర్ తో ఊహించని రిజల్ట్ చూసిన రామ్ చరణ్ పెద్దితో లెక్క సరిచేస్తాడా? ఈ ఓరమాస్ యాక్షన్ మీద పెట్టుకున్న చెర్రీ ఆశలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అడివిశేష్ ఇప్పుడు వరుసగా 2 భారీ యాక్షన్ థ్రిల్లర్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మొదటగా ఏప్రిల్ 10న డెకాయిడ్ తో సమ్మర్ బరిలోకి దిగుతున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో గూఢాచారి 2తో మరోసారి స్పై యూనివర్స్ లోకి ఎంటర్ అవుతున్నాడు. బనితా సంధు హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం వల్ల సమ్మర్ సీజన్ పూర్తిగా డల్ అవుతోంది. ఒకప్పుడు ఈ టైంలో 3 నుంచి 4 భారీ సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి. ఇప్పుడు మాత్రం 1 లేదా 2 సినిమాలకే పరిమితమవుతోంది సమ్మర్ సీజన్. కానీ కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే మాత్రం ఆడియన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. అందుకేనేమో శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్న బైకర్ సమ్మర్ సీజన్ ని ఎన్కాష్ చేసుకోవాలని చూస్తుంటే, వరుణ్ తేజ్ ఫస్ట్ టైం హర్రర్ కామెడీ యాక్షన్ డ్రామాతో వస్తున్న కొరియన్ కనకరాజు భయపెడుతూనే నవ్వులు పంచడానికి రెడీ అవుతున్నాడు. మొత్తానికి చూస్తే సమ్మర్ సీజన్ లో తెలుగు సినిమాల హడావిడి తగ్గినా ధురంధర్, టాక్సిక్ లాంటి అదర్ లాంగ్వేజ్ సినిమాల దూకుడు కనిపిస్తోంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం తెలుగు స్టార్ హీరోల సినిమాలతో హీటు పెరగబోతున్నట్టుగా తెలుస్తోంది. చిరంజీవి, విశ్వంబర, వెంకటేష్, ఆదర్శ కుటుంబం లాంటి సినిమాలు బాక్సాఫీస్ ని మళ్లీ ట్రాక్ లోకి తీసుకురాగలవా, లేక అంచనాలు మాత్రమే మిగిలి రిజల్ట్ మాత్రం డిఫరెంట్ గా వస్తుందా? ఈ ఇయర్ సెకండ్ హాఫ్ నిజంగానే ఇండస్ట్రీకి గోల్డెన్ పీరియడ్ అవుతుందా? ఈసారి మాత్రం సమ్మర్ కంటే ఇయర్ సెకండ్ హాఫ్ పైనే స్టార్ హీరోల ఫోకస్ పడింది. భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఇవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యమవుతున్నాయి. అందుకే మేకర్స్ కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా సమ్మర్ ను వదిలి తర్వాతి సీజన్స్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో జులై నుంచి డిసెంబర్ వరకు బాక్సాఫీస్ దగ్గర స్టార్ సినిమాల సందడి కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మణశంకర వరప్రసాద్ గారితో సంక్రాంతి సీజన్ క్యాచ్ చేసిన చిరంజీవి ఇయర్ ఎండ్ లో విశ్వంభరతో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. విశ్వంభర సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమా. బింబిసారా ఫేమ్ వశిష్ఠ రూపొందిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. వీక్ విఎఫ్ఎక్స్ అనే కామెంట్స్ రావడంతో గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మరింత క్వాలిటీ కోసం వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం జూలై నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వస్తే సెకండ్ హాఫ్ బాక్సాఫీస్ కు ఈ సినిమా పెద్ద బూస్ట్ అవుతుందేమో చూడాలి. ఇక ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమాతో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్, రిలేషన్స్ ను తన స్టైల్లో చూపించే త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ ను కూడా అదే మ్యాజిక్ తో తెరకెక్కిస్తున్నట్లు టాక్. అన్ని ప్లాన్ ప్రకారం జరిగితే మే నెలలో షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇది సక్సెస్ అయితే సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు తీసుకురావడంలో ఈ సినిమా కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ బిజీగా మారబోతోంది. ప్రత్యేకంగా సీనియర్ స్టార్
స్టార్ హీరోలు ఇప్పుడు తమ కెరియర్లో కీలకమైన ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఒకవైపు నాగార్జున తన 100వ సినిమా భారీగా ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు వరుస ఫ్లాప్స్ తర్వాత కూడా బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తున్న రవితేజ డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతున్నాడు. మరి ఈ ఇద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. అక్కినేని నాగార్జున తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు. వర్కింగ్ టైటిల్ గా కింగ్ 100 లేదా లాటరీ కింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. తమిళ దర్శకుడు రాగ్ కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. యాక్షన్ ఫ్యాక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగార్జున వింటేజ్ లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం. దసరా 2026 టార్గెట్ గా ఈ సినిమాను ప్లాన్ చేస్తూ ఉండడంతో నాగ్ నుంచి ఒక సాలిడ్ కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మరో స్పెషల్ ఏంటంటే నాగ చైతన్య, అఖిల్ అక్కినేని అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉందనే టాక్ బలంగా వినబడుతోంది. అక్కినేని ఫ్యామిలీ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అది అభిమానులకు పెద్ద ట్రీట్ అవుతుంది. ఇప్పటికే మనం సినిమాలో ఆ హంగామా చూసాం. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడని సమాచారం. దీంతో ఆల్బమ్ కూడా సినిమాకు హైలైట్ అవుతుందని అంచనా. కుబేరా తర్వాత కూలీ సినిమాల్లో కీ రోల్ చేసిన నాగార్జున ఆ తర్వాత పూర్తి ఫోకస్ ఈ 100వ సినిమాపైనే పెడుతున్నాడు. వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తున్న రవితేజ ఇప్పుడు పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. తన 77వ చిత్రం ఇరుముడి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా శబరిమల యాత్ర నేపథ్యంలో సాగే భక్తి ఎమోషనల్ యాక్షన్ డ్రామా. ఇందులో రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపించనున్న లుక్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ రవితేజ కెరీర్లోనే విభిన్నమైన చిత్రంగా మారబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ లో స్టార్ హీరోల అసలు గేమ్ హీట్ పెంచుతుందా? ప్రభాస్ ఫౌజీతో కంబ్యాక్ ఇస్తాడా? నాని ది పారడైజ్ తో కొత్త లెవెల్ ని క్రియేట్ చేస్తాడా? భారీ అంచనాలు నిజంగానే బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్ గా మారుతాయా, లేక మరొకసారి షాక్ ఇస్తాయా? ఈ సెకండ్ హాఫ్ ఎవరిదవుతుంది? ఈ ఇయర్ సంక్రాంతి బరిలో ది రాజాసాబ్తో వచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోవడం ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేసింది. జానర్ డిఫరెంట్ అయిన ఆడియన్స్ ను పూర్తిగా కనెక్ట్ చేయలేకపోవడం, ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టుగా అవుట్పుట్ లేకపోవడం ఈ ఫలితానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రభాస్ నుంచి నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి ఆయన ఫ్యాన్స్కే కాదు, కామన్ ఆడియన్స్ లోనూ పెరిగింది. ఇప్పుడు అదే ప్రభాస్ ద్వితీయార్థంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ దేశభక్తి వార్ మూవీ కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దసరా సీజన్ ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితమైన విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి ది రాజాసాబ్తో ఎదురైన ఎదురు దెబ్బను ఫౌజీతో ప్రభాస్ లెక్క సరిచేస్తాడా, లేక మళ్లీ నిరాశ ఎదురవుతుందా అన్న క్లారిటీ రావాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ది పారడైజ్. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ఆగస్టు 21, 2026న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో మొత్తం 8 లాంగ్వేజెస్లో ఈ సినిమా విడుదలవుతుండడం దీని రేంజ్ను చూపిస్తోంది. ఇప్పటి వరకు నాని చేయని రఫ్ అండ్ ఇంటెన్స్ రోల్లో కనిపించబోతూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సుమారు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా టెక్నికల్ గా కూడా టాప్ లెవెల్లో ఉండబోతోంది. హైదరాబాద్ శివార్లలో భారీగా నిర్మించిన స్లమ్ సెట్ ఈ మూవీకి మెయిన్ అసెట్ గా నిలవనుందని టాక్. మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తూ ఉండగా హీరోయిన్ కయాదు లోహర్ కనిపించనుంది. మొత్తానికి చూస్తే ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ లోనూ యంగ్ హీరోలు కూడా కీలకంగా మారబోతున్నారు. శర్వానంద్ భోగితో హ్యాట్రిక్ ఛాన్స్, విజయ్ దేవరకొండ డబుల్ అటాక్ తో కంబ్యాక్ ఇచ్చే అవకాశం, ఇక నాగ చైతన్య వృషకర్మతో కొత్త ట్రెండ్ సెట్ చేసే హోప్ భారీగా ఉన్న ఈ సినిమాలు నిజంగా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ రిజల్ట్ ని ఇస్తాయా, లేక మరొకసారి షాక్ కి గురి చేస్తాయా? సంక్రాంతికి నారి నారి నడుమ మురారితో హిట్ అందుకున్న శర్వానంద్ సమ్మర్లో బైకర్తో ప్రేక్షకులను పలకరించిన అసలు టార్గెట్ మాత్రం ఈ ఇయర్ సెకండ్ హాఫ్ పైనే పెట్టినట్లుగా కనిపిస్తున్నాడు. ఈ ఇయర్లోనే 3వ సినిమాగా భోగితో మరోసారి థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాడు.
ఆగస్టు 28, 2026న రిలీజ్ కానున్న ఈ సినిమా పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతోంది. 1960ల కాలం నాటి బ్యాక్ డ్రాప్లో భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ మూవీకి ఏ బ్లడ్ ఫెస్ట్ అనే ట్యాగ్ లైన్ పెట్టడం ఆసక్తిని పెంచుతోంది. ఇందులో గంగా అనే ఓరమాస్ క్యారెక్టర్లో శర్వానంద్ కనిపించనున్నాడు. లైగర్ ఫ్లాప్ తర్వాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ఈసారి మాత్రం బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్స్ తో స్ట్రాంగ్ గా బరిలోకి దిగుతున్నట్లే కనిపిస్తున్నాడు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి సెప్టెంబర్ 11, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న నటిస్తూ ఉండడంతో ఈ కాంబినేషన్ పై మరోసారి అంచనాలు పెరిగాయి. ఇక ఇదే ఏడాది డిసెంబర్లో రౌడీ జనార్దనతో మరోసారి థియేటర్లలోకి రావడానికి ప్లాన్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ 5 భాషల్లో విడుదల కానుంది. మాస్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్న విజయ్ ఈ డబుల్ అటాక్ తో సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. లవ్ స్టోరీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ జానర్ లోకి అడుగు పెడుతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యాంటసీ థ్రిల్లర్ వృషకర్మతో కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. మార్చి 5న విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ లోనే చైతన్య డిఫరెంట్ లుక్, స్పిరిచువల్ ఎలిమెంట్స్, ఫ్యాంటసీ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ థ్రిల్లింగ్ గా ఉండబోతోందని హింట్ ఇవ్వడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. సుకుమార్ రైటింగ్స్ తో వస్తున్న ఈ సినిమా విరూపాక్ష ఫేమ్ కార్తీక దండు తెరకెక్కిస్తూ ఉండడంతో అంచనాలు డబుల్ అయ్యాయి. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లోనే ఈ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే ఈ సినిమాలు బరిలో నిలవబోతున్నా మరెన్ని యాడ్ అవుతాయో చూడాలి.